వెల్కమ్ టు వీపవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఓర్వకల్ రాక్ గార్డెన్ వద్ద నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాలు. ఎర్రగుంటపల్లిలోని ప్రజలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహణ. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సేగ. భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవ సభలో రేషన్ మాఫియాపై ఘాటైన విమర్శలు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా వాహనాలు తనిఖీ చేసిన ట్రాఫిక్ సిఐ. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో ట్రాఫిక్ సిఐ గంట సుబ్బారావు మాట్లాడుతూ అదోని డీఎస్పీ ఉత్తర్వుల మేరకు భీమా సర్కిల్ దగ్గర విజిబుల్ పోలీసింగ్లో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తూ రికార్డ్స్ లేని వాహనాలకు జరిమానాలు విధిస్తూ వాహనదారులు వాహనాన్ని నడిపేటప్పుడు కలిగి ఉండవలసిన రికార్డ్స్ మరియు పాటించవలసిన నియమ నిబంధనలను తెలియజేయడం అయినది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయడమైనది. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసి తీసుకోండి. రికార్డ్స్ అన్నీ యాజ్ పర్ కోర్టు ఆర్డర్ ప్రకారం వచ్చే ఉండాల్సిన పని లేదు. మన సెల్ ఫోన్లో వాలెట్లో జిరాక్స్ ఉన్నా సార్. ట్రాఫిక్ సిఐ గంటా సుబ్బారావుని మేము ప్రతిరోజు మన కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మన ఆదోని డిఎస్పీ మేడం గారి పర్యవేక్షణలో ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఈ విజిబుల్ పోలీసింగ్ చేయడం జరుగుతుంది. ఈ విజిబుల్ పోలీసులో భాగంగా అంటే పోలీస్ తనిఖీల్లో ముఖ్యంగా మెయిన్ ఈ 2 వీలర్స్ నుంచి 4 వీలర్స్ వరకు వాహనాలు నడిపేవాళ్ళు కంపల్సరీ పంచపాండవులు అంటే డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ, ఇన్సూరెన్సు, పొల్యూషన్, హెల్మెట్. ఇవి కోర్టు ఉత్తర్వుల మేరకు ఒరిజినల్సే ఉండాలని లేదు. అవి జిరాక్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక ఫోల్డర్లో వాలెట్లో పెట్టుకున్నా సరిపోతుంది. కానీ ఇక్కడ ఈ ఆదోనిలో నేను వచ్చి ఇప్పటికి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల నుంచి మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు రోజు అందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నాము, ఫైన్లు వేయటం జరుగుతూ ఉంది. కానీ ఇంకా ఇదిగో చూడండి, ఎగ్జాంపుల్ ఇక్కడ బండిని పెట్టడం జరిగింది. చాలామంది ఇక్కడ సార్ మాకు వెనక నెంబర్ ఉంది కదా, ముందర నెంబర్ అవసరం ఏముంది, ముందర ఉంది కదా వెనక అవసరం లేదు కదా అని ఇంకా చాలామందికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి బండికి సంబంధించి కూడా ప్రతి బండికి కంపల్సరీ గవర్నమెంట్ రూల్ ప్రకారము వైట్ కలర్ మీద బ్లాక్ అక్షరాలే ఉండాలి. వేరే ఎటువంటి నేమ్స్ కూడా ఉండకూడదు. మీరు నేమ్స్ ఏదైనా వేయించుకోదలుచుకుంటే ఆ డూమ్ మీద కానీ ఇంకా వేరే ఎక్కడైనా వేసుకోవచ్చు. కానీ ముందల వెనక మాత్రము గవర్నమెంట్ రూల్స్ ప్రకారము నెంబర్ ప్లేటు కంపల్సరీ ఉండాలి. తర్వాత లైటింగ్ ఇదిగో ఇక్కడ ఒకసారి దీన్ని కూడా చేయండి. ఇలాగ లైటింగ్ కూడా ఓపెన్గా ఉండకూడదు. ఈ ఓపెన్గా ఉంటే యాక్సిడెంట్స్ అవుతాయి. కంపల్సరీ 1/4 ఇక్కడ బ్లాక్ వేయాలి. బ్లాక్ వేయటం వల్ల ఏంటంటే లైట్ ఫోకస్ అనేది ఎదుటి వ్యక్తికి కళ్ళల్లో పడకుండా అది రోడ్డు మీదనే ఉంటుంది. ఈ విధంగా బండికి చెప్పుకుంటూ పోతే ఒక్క మిర్రరే ఉండాలి, రెండో మిర్రర్ ఉండకూడదు. ఇవి చాలా ఉన్నాయి ట్రాఫిక్ రూల్స్ ప్రకారము బండికి ఉండాల్సింది. కానీ మెయిన్ ముందల వెనక నెంబర్ ప్లేట్ ఎందుకు ముఖ్యంగా ఈ లైట్ గురించి బ్లాక్ గురించి ఎందుకు చెప్తున్నామంటే ఏదన్నా మనకి ఎవరన్నా యాక్సిడెంట్ చేసినా మనం ఎవరికన్నా చేసినా కంపల్సరీ నేమ్ ప్లేట్ అనేది ఉంటే మేము మీకు కాంపన్సేషన్ మీకు వచ్చేటట్టేనే చేయగలుగుతాము కోర్టు ద్వారా. లేదు తెలియక పొరపాటున మీరు వేరే వాళ్ళకి ఏదైనా తగిలిచ్చినా వాళ్ళకు కూడా మీ జేబులోంచి రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ లాయర్ల ద్వారా కోర్టు ద్వారా కాంపన్సేషన్ ఇవ్వగలుగుతాం. అలా కాకుండా నెంబర్ ప్లేట్ లేదనుకోండి, మేము ఎఫ్ఐఆర్లో నెంబర్ ప్లేట్ పెట్టలేదు అంటే అవతల బాధితుడికి రూపాయి రాదు, మీరు మళ్ళీ మీకు జరిమానా కోర్టు ద్వారా శిక్షలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పత్రికా ముఖంగా
ఆదోని ప్రజలందరికీ నేను తెలియజేసేది, మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు మన ఆదోనిలో ప్రజలు ప్రతిరోజు ఈ విధంగా ఏదో ఒక ఏరియాలో కౌన్సిలింగ్ ప్రతిరోజు ఇస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా మీ ద్వారా ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఈ ముఖ్యంగా ఆ పంచపాండవులని జిరాక్స్లైనా సరే వాలెట్లైనా పెట్టుకోవాలి. బండికి ముందల వెనక నేమ్ ప్లేట్ పెట్టుకొని లైటింగు పనికి మాలిన ఆ ఎల్ఈడి బల్బులతోటి ఎక్కడెక్కడో ఆ లైట్లన్నీ వేయకుండా గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారం ఆ లైటే వాడాలి. కాబట్టి ట్రిపుల్స్ నడపొద్దు, తాగి నడపొద్దు, అతివేగం అనర్థము. కాబట్టి ఆ ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటించి మన ఆదోని ప్రజలందరూ మన ఆదోని ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించాలని మీ అందరి ద్వారా కోరుకుంటున్నాను. నా పేరు గంటా సుబ్బారావు, ఆదోని ట్రాఫిక్ సిఐ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సింగరేణి సంస్థ అజ్జీవన్ ఆధ్వర్యంలో గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అజ్జీవన్ జీఎం లలిత్ కుమార్లకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కలర్ పార్టీ, బ్యాండ్ మేళా, డప్పు కళాకారులతో ఘనస్వాగతం పలికారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ప్రారంభించారు. గొప్ప పండుగ దినము 60 సంవత్సరాల పోరాటం 4 కోట్ల గొంతుకల యొక్క సమాధానము
ఈరోజు తెలంగాణ స్వాతంత్ర్యం సిద్ధించి మనము పీలుస్తున్న స్వేచ్ఛ వాయువులు తెలంగాణ. ఇది కాకుండా మనము సుమారు 23 కిలోమీటర్లు మీరు చూస్తూనే ఉంటారు, కాలనీలలో కొంచెం గోతులు అవన్నీ మాట విషయం ఇంతకుముందు దాన్ని సరిచేయాలని సుమారు 6 కోట్ల ఖర్చుతో 23 కిలోమీటర్లు కొన్ని ప్రాంతాల్లో కాలనీలు ఇప్పటికే చేస్తున్నారు. అది మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది కాక ఈ యొక్క డ్రింకింగ్ మన తాగునీరు ప్రాబ్లం రావద్దని మనం ఈ సంవత్సరము చిన్న ఏర్పాట్లు చేసుకొని ఈ సంవత్సరం ఎండాకాలంలో ఏ మాత్రము తాగునీటి ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది. ఇక ఎప్పటికీ కూడా తాగునీటి ప్రాబ్లం రావద్దని మనం సుమారు 20 కోట్ల ఖర్చుతోని మనము ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ అని అత్యాధునికమైన ఫిల్టర్ సిస్టమ్ పెట్టుకుంటాను వనిక్లే దగ్గరలో. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో గుడిసె ఆది కృష్ణమ్మ నివాసంలో విలేకరుల సమావేశంలో గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ జగన్కి మరో పేరు వెన్నుపోటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జూన్ 4వ తేదీన జరపబోయే వెన్నుపోటు దినోత్సవాన్ని రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్ర విముక్తి దినోత్సవంగా జరుపుకోవాలని, ఇలా 5 సంవత్సరాల కాలంలో అనేక విషయాల్లో అనేక వర్గాల వారిని రాష్ట్రంలో ప్రజలందరినీ వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ఏ మోహాన పెట్టుకొని వెన్నుపోటు దినోత్సవం జరుపుకుంటామని గుడిసె కృష్ణమ్మ ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. వెన్నుపోటు ప్రజలను పొడిచింది. రాష్ట్రంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులను బయటికి పంపించేసి లులు మాల్, అదేవిధంగా అమర్రాజ్ బ్యాటరీస్ ఇట్లాంటివన్నిటినీ బయటికి పంపి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచింది ఎవరు? అదేవిధంగా ఈరోజు 117 జీవో నంబర్ తీసుకువచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్లో సీటు లేకుండా చేసి విద్యార్థులు తీసుకొని దాంట్లో ఎంత అవినీతి జరిగింది, కనీసం కొన్ని ఇండ్లైనా మీరు కట్టించారా అని చెప్పి ఇది వెన్నుపోటు కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇది వెన్నుపోటు కాదు, వెన్నుపోటు విముక్తి దినోత్సవంగా ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇదొకటే కాదు, జగన్మోహన్ రెడ్డి ముస్లిం వాళ్ళకు ఇవ్వాల్సిన పెన్షన్లు కూడా 1000 పెంచడానికి ఆయన 5 సంవత్సరాల కాలం తీసుకొని అవ్వలకు తాతలకు వెన్నుపోటు పొడవలేదా? అదేవిధంగా ఎన్నో రకాలుగా ఇట్లాంటివి ఈరోజు నిరుద్యోగులైతేనేమి అన్ని వర్గాల వాళ్ళని కరెంటు బిల్లులు పెంచడం, పెట్రోల్ బిల్లులు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అదేమి మాట్లాడకుండా ఉండడం, ఏ వర్గం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఆయన పీరియడ్లోనూ? ఇంకా రాజధాని అంటారా? రాజధాని నిర్మాణాన్ని చేపట్టడానికి ఆయనకి ఇష్టం లేకుండా 3 రాజధానులు అని చెప్పి కథలు చెప్పి 5 సంవత్సరాల కాలం వెళ్ళబుచ్చింది ఆయన కాదా? విశాఖలో రాజధాని చేస్తానని చెప్పి విశాఖలో ఉండే భూములన్నిటినీ వాళ్ళ అనుచరులతో కబ్జా చేసి విశాఖ పరువును తీయడం వెన్నుపోటు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటూ పోతే రోజుకొకటి గంటకొకటి ఆయన చేస్తూనే ఉన్నారు. ఈరోజు నిజంగా చెప్తున్నాను, ట్యాబ్ల దగ్గర నుంచి నాడు నేడు కింద ఫ్యాన్లు ప్రతి ఒక్క దాంట్లో స్కామ్, ప్రతి దాంట్లో స్కామ్. ఇట్లాంటి స్కామ్లు ఎన్నో ఉన్నాయి, ఎన్నో కబ్జాలు చేశారు. ఇవన్నీ కూడా ఆయన ప్రజలు చూసి భయభ్రాంతులకు గురై ఇతని కంటిన్యూగా ఉంటే మనం ఇంకా బతకలేమనే పరిస్థితుల్లోన జూన్ 4వ తారీఖున ప్రజలందరూ కూడా ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి మాకు వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి గారు వద్దని చెప్పి వెన్నుపోటు విముక్తి దినోత్సవంగా ప్రజలు జూన్ 4వ తారీఖున జరుపుకున్నారు. అది ప్రతి ఏటా జరుపుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు ఆశీర్వాదం ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆయన కొన్ని లక్షల కోట్ల అప్పు చేసి అభివృద్ధి అనేది ఆయన చేయకుండా గాలికి వదిలేశాడు. మరీ ముఖ్యంగా పంచాయతీలను దాదాపుగా 33,326 గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేశాడు 5 సంవత్సరాల కాలంలో. 73-74 అమెండ్మెంట్ క్రింద కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను దాదాపుగా 8,900 కోట్ల నిధులను ఆయన పక్కకు మళ్లించి
పంచాయతీలో నిర్వీర్యం చేశాడు. ఒక్క రోడ్డు కూడా వేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అది గ్రామ ప్రజలకు నీవు వెన్నుపోటు పొడిచినట్టు కాదా? ఈరోజు పంచాయతీ సర్పంచులకు వెన్నుపోటు పొడిచినట్టు కాదా? ఎంపీటీసీలకు వెన్నుపోటు పొడిచినట్టు కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వర్గం వాళ్ళకి, ఎన్నో వర్గాల ప్రజలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచి ఇప్పుడు వెన్నుపోటు దినోత్సవం ఏం మొహం పెట్టుకొని జరుపుకుంటామయ్యా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిజంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవం జరుపుకుంటే మీ మొహాన ప్రజలే ఉమ్మేస్తారు. ఎందుకంటే వెన్నుపోటు విముక్తి దినోత్సవం ప్రజలందరూ జరుపుకోవాలి. స్వేచ్ఛావాయులు పిలుస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ కానీ అక్రమ అరెస్టు లేదు. మీలాగా అక్రమ అరెస్టు చేయాల, ఏ అర్ధరాత్రి వెళ్ళి తలుపులు తట్టాల పోలీసులు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవాలి. ప్రజలు ఇచ్చిన తీర్పును కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఇవాళ జీఎండీ నేచర్ ఫ్రెష్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కౌన్సిలర్లు మరియు అదోని మున్సిపల్ చైర్పర్సన్ లోకేశ్వరి, అదోని ట్రాఫిక్ సిఐ గంట సుబ్బారావు మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మరియు ఫ్రూట్స్ జ్యూస్ దొరుకును, అలాగే త్వరలో డోర్ డెలివరీ చేయబడును అంటూ షాప్ యజమాని తెలపడం జరిగింది. పట్టణ ప్రజలకి అందరికీ నమస్కారం. మనం ఈరోజు జీఎండీ నేచర్ ఫ్రెష్ అనే షాప్ని ఓపెన్ చేస్తాము. ఈ షాప్ ప్రత్యేకత వచ్చేసి ఫ్రూట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, ఇంపోర్టెడ్ కానివ్వండి, ఇండియన్ కానివ్వండి, మంచి క్వాలిటీ ఇక్కడ లభిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ ఫ్రూట్ ఇక్కడ లభిస్తుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ ఏదైనా కానీ ఈచ్ అండ్ ఎవ్రీ రకమైన డ్రై ఫ్రూట్స్ మనకి ఈ షాప్లో అన్నీ లభిస్తాయి. జ్యూసెస్ కానివ్వండి, మిక్చర్స్ కానివ్వండి, అన్ని రకాలైన ఫ్రూట్ జ్యూసెస్, న్యాచురల్ ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, ఫ్లేవర్స్ కానివ్వండి, అన్నీ దొరుకుతాయి మన దగ్గర. మన యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనం ఫ్రూట్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, జ్యూసెస్ కానివ్వండి మంచి క్వాలిటీ మన ప్రజలకి చేయాలనే ఉద్దేశంతో ఈ వెంచర్ని స్టార్ట్ చేశాము. అలాగే ఆధునిక మీరు ఏదైనా తక్కువ ధరకి ఇస్తారనా? ఇది రేటు అదే రేట్లు ఏమన్నా ఎక్కువ రేట్లు ఇస్తున్నారా మీరు? మ్యాక్సిమం రేట్ ఇస్తాం, దానికి ఏమో డౌట్ అయితే లేదు. క్వాలిటీ మంచిది ఇస్తాం, మ్యాక్సిమం రేట్ ఇస్తాము. అంటే తక్కువ అయినా కూడా మార్చి కూడా కాదు. అంటే క్వాలిటీ మంచిగా ఉంటే మ్యాక్సిమం రేట్ ఉంటుంది. తక్కువ అంటే వాసనగా ఉంటుంది. అది గిల్లే జనాలు ఏదో ఇచ్చికైతే డబ్బు తీసుకుంటే రేపు ఒకసారి వస్తారు, మళ్ళీ రారు. మంచిగా ఇస్తే 10 రూపాయలు పడినా కానీ సంతోషం పడతారు. ఎవరైనా కానీ మేము కానీ అంటే వేరే వాళ్ళు కానీ అంతే. మేము ఏదో సరుకు క్వాలిటీ ఇచ్చి డబ్బు చూసుకుని ఒకసారి పంపిస్తే లెక్కలేదు. మంచి క్వాలిటీ ఇచ్చి మ్యాక్సిమం రేట్ తీసుకుంటాము. దానికి 100% గ్యారంటీ. ఎందుకంటే మాకు అన్నీ డైరెక్ట్ వస్తుంది. మాకు ఇంకా హోల్సేల్ కమిషన్ ఏజెంట్లము ఇది కలిగి ఓపెన్ చేసినాము. ఎందుకంటే అందుకే అందుబాటులో ఉండాలా. ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, జ్యూస్ కానీ మనమే కష్టం పడతాము. మా పిల్లలు అంతా మా ఫ్యామిలీ ఉంటారు, లేబర్స్ ఎవరు లేరు. ఫ్రూట్స్ ఆర్గానిక్ ఫ్రూట్సేనా? ఆర్గానిక్ ఫ్రూట్సేనా? ఫ్రూట్స్ వాటర్ మిలన్ అంటే మాకు వేరే కంట్రీస్ నుంచి వస్తుంది. మేము కూడా అక్కడ నుంచి పోయి చెన్నై నుంచి, వాసి నుంచి మొత్తం డైరెక్ట్ ఎక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ ఇది ఆర్ఆర్ ఉంది కదా, అక్కడ నుంచి మాకు సరుకు వస్తుంది. ఎక్కడైతే మెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఉందో మనకు అక్కడ నుంచి డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఈ ఫీల్డ్లో వచ్చేసి మనం దాదాపు 30 నుంచి 35 సంవత్సరాల నుంచి ఉన్నాము. కాబట్టి మనకి ఎక్స్పెక్టేషన్ అందువలన మేము చాలా మంచి క్వాలిటీ ప్రజలకి అందజేస్తామని మా నమ్మకం. దానితో పాటు మంచి క్వాలిటీతో పాటు మీ అందరికీ మీ రీజనబుల్ రేట్స్లో అందజేస్తామని మా
అంటే మీరు ఇక్కడ బ్రాంచెస్ ఏమైనా ఎమ్నూరు అట్లా ఏమైనా బ్రాంచెస్ ఇట్లా బ్రాంచ్ ఏమైనా పెట్టినారా? ఇక్కడ ఒకటే ఉందా? ఆదర్లోనే మీడియంగా 2 ఉన్నాయి, మీడియం ఉన్నాయి. ఇది కొద్దిగా హై పెట్టాము. యాక్చువల్గా మాది హోల్సేల్ బిజినెస్ ఉంది. మాకు కమిషన్ ఏజెంట్ అన్ని ఆల్ ఫ్రూట్స్ కమిషన్ ఏజెంట్ అంతా మాకు సరుకు వస్తుంది. అది మండి కూడా ఉంది. ఇది కూడా పెట్టాలని ఉద్దేశంతో పెట్టాము. ఏం పేరు సార్ మీ పేరు? మొహమ్మద్ రఫీ. మా అబ్బాయి చిన్నోడు. ఆకివీడ్లో బాలికను అత్యాచారం చేసిన మాంసం వ్యాపారి షేక్ మీద బాలిక కడుపు నొప్పితో బాధపడుతూ ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా బయట పొక్కిన విషయం బాలిక తల్లిదండ్రులు తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చి బడ్డీ కొట్టు నడుపుకుంటున్న వైనం పోలీసులు అదుపులో నిందితుడు. ఆగివిడండి పడలవారి వీధండి. వాళ్ళు ఎక్కడో పెద్దటి నుంచి చిన్న కొట్టు పెట్టుకున్నారండి, బడ్డీ కొట్టు. ఆ పిల్ల చంటి పిల్లండి, 8వ సంవత్సరం పిల్లండి. వాడి పేరు మీరావాలండి. 12ంటికి తీసుకెళ్ళిపోయాడండి. మడత మంచి మీద తీసుకెళ్ళి పాడు చేసేసాడండి. ఏమని మీ అమ్మ నాన్న చెప్తానంటే నిన్ను చంపేస్తాను అన్నాడండి. ఆ పిల్ల రాత్రి 9ంటికి కూడా చెప్పలేదండి. పిల్లలకి పెద్దోళ్ళు కూడా చెప్పలేదండి. 9ంటికి చూసామండి. మేము 10ంటికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామండి. డాక్టర్ గారు చెప్పారు, ఇలా చేశారమ్మా, ఎవరో మొత్తం అతను కనుక్కోమన్నారండి. పిల్లలు రాత్రి ఇంటింటికి తిప్పామండి. అప్పుడు ఆ పిల్ల చెప్పిందండి, రాత్రి 1 గంటకి చెప్పిందండి ఆ పిల్ల. అప్పుడు అది తీసుకెళ్ళి కేసు పెట్టామండి ఆడి మీద. వాళ్ళందరూ కుటుంబం అందరూ ఉన్నారండి. పడవల వీధిలో జరిగిందండి. పేరు మీరావాలండి. అది షేక్ మీరావాలండి ఆ అబ్బాయి. ఆడి పిల్లలు మా పిల్లలకి నాయ ఏం చేస్తారో అని చంపేవాళ్ళు మాకు కావాలి. ఇప్పుడు వాడి సాగు చూడాలండి. మేము ఈ పిల్ల జరిగిందండి. పొద్దు 10 మంది ఇంకో పిల్ల జరుగుద్ది. ఏంటి రక్తం చుక్కలాగా ఏడుతున్నారని రాత్రి తెల్లవారులు పెట్టుకుని పిల్లని ఆడి సాగు మాకు కావాలండి. పాలు తాగితే పిల్లుంటే ఆ పిల్లని చేసే పిల్లని చేసి 8వ సంవత్సరం అండి పిల్లకి. చేసాడంటే అడు మనిషి అర్థమైపోతా ఇంటి పక్క ఇల్లు అలా చేసాడాడు. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో విలేకరుల సమావేశంలో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పీడీఎస్ఓ రాష్ట్ర నాయకుడు తిరుమలేష్, డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనపురం విజయ్, పిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు రాజు, ఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి శివప్రసాద్ గౌడ్, పీడీఎస్ఓ డివిజన్ కార్యదర్శి శివ మాట్లాడుతూ అదోని మెడికల్ కళాశాల అర్ధరంతంగా పనులు నిలిపేసి ఈ కూటమి ప్రభుత్వం 66 సంవత్సరాలకు లీజ్ ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పేద మధ్యతరగతి విద్యార్థులకు, విద్యా ప్రజలకు సరైన వైద్యం అందుతుందనే ఉద్దేశంతో గత వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులను బయటికి పంపించేసి లులు మాల్, అదేవిధంగా అమర్రాజ్ బ్యాటరీస్ ఇట్లాంటివన్నిటినీ బయటికి పంపి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచింది ఎవరు? అదేవిధంగా ఈరోజు 117 జీవో నెంబర్ తీసుకువచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్లో సీటు లేకుండా చేసి విద్యార్థులకు వెన్నుపోటు పొడిచింది ఎవరు? అదేవిధంగా ఈరోజు టిట్కు కట్టించారా అని చెప్పి ఇది వెన్నుపోటు కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇది వెన్నుపోటు కాదు, వెన్నుపోటు విముక్తి దినోత్సవంగా ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇదొకటే కాదు, జగన్మోహన్ రెడ్డి ముస్లిం వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్లు కూడా 1000 పెంచడానికి ఆయన 5 సంవత్సరాల కాలం తీసుకొని అవ్వలకు తాతలకు వెన్నుపోటు పొడవలేదా? అదేవిధంగా ఎన్నో రకాలుగా ఇట్లాంటివి ఈరోజు నిరుద్యోగులైతేనేమి అన్ని వర్గాల వాళ్ళని కరెంటు బిల్లులు పెంచడం, పెట్రోల్ బిల్లులు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అదేమి మాట్లాడకుండా ఉండడం. ఏ వర్గం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఆయన పీరియడ్లోనూ? ఇంకా రాజధాని అంటారా? రాజధాని నిర్మాణాన్ని చేపట్టడానికి ఆయనకి ఇష్టం లేకుండా 3 రాజధానులు అని చెప్పి కథలు చెప్పి 5 సంవత్సరాల కాలం వెళ్ళబుచ్చింది ఆయన కాదా? విశాఖను రాజధాని చేస్తానని చెప్పి విశాఖలో ఉండే భూములన్నిటినీ వాళ్ళ
అనుచరులతో కబ్జా చేసి విశాఖ పరువును తీయడం వెన్నుపోటు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటూ పోతే రోజుకొకటి గంటకొకటి ఆయన చేస్తూనే ఉన్నారు. ఈరోజు నిజంగా చెప్తున్నాను, ట్యాబ్ల దగ్గర నుంచి నాడు నేడు కింద ఫ్యాన్లు ప్రతి ఒక్క దాంట్లో స్కామ్, ప్రతి దాంట్లో స్కామ్. ఇట్లాంటి స్కామ్లు ఎన్నో ఉన్నాయి, ఎన్నో కబ్జాలు చేశారు. ఇవన్నీ కూడా ఆయన ప్రజలు చూసి భయభ్రాంతులకు గురై ఇతని కంటిన్యూగా ఉంటే మనం ఇంకా బతకలేమనే పరిస్థితుల్లోన జూన్ 4వ తారీఖున ప్రజలందరూ కూడా ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి మాకు వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి గారు వద్దని చెప్పి వెన్నుపోటు విముక్తి దినోత్సవంగా ప్రజలు జూన్ 4వ తారీఖున జరుపుకున్నారు. అది ప్రతి ఏటా జరుపుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు ఆశీర్వాదం ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆయన కొన్ని లక్షల కోట్ల అప్పు చేసి అభివృద్ధి అనేది ఆయన చేయకుండా గాలికి వదిలేశాడు. మరీ ముఖ్యంగా పంచాయతీలను దాదాపుగా 33,326 గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేశాడు 5 సంవత్సరాల కాలంలో. 73-74 అమెండ్మెంట్ క్రింద కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను దాదాపుగా 8,900 కోట్ల నిధులను ఆయన పక్కకు మళ్లించి పంచాయతీలో నిర్వీర్యం చేశాడు. ఒక్క రోడ్డు కూడా వేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అది గ్రామ ప్రజలకు నీవు వెన్నుపోటు పొడిచినట్టు కాదా? ఈరోజు పంచాయతీ సర్పంచులకు వెన్నుపోటు పొడిచినట్టు కాదా? ఎంపీటీసీలకు వెన్నుపోటు పొడిచినట్టు కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వర్గం వాళ్ళకి, ఎన్నో వర్గాల ప్రజలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచి ఇప్పుడు వెన్నుపోటు దినోత్సవం ఏం మొహం పెట్టుకుని జరుపుకుంటామయ్యా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిజంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవం జరుపుకుంటే మీ మొహాన ప్రజలే ఉమ్మేస్తారు. ఎందుకంటే వెన్నుపోటు విముక్తి దినోత్సవం ప్రజలందరూ జరుపుకోవాలి. స్వేచ్ఛావాయులు పిలుస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ కానీ అక్రమ అరెస్టు లేదు. మీలాగా అక్రమ అరెస్టు చేయాలా? ఏ అర్ధరాత్రి వెళ్ళి తలుపులు తట్టాలా పోలీసులు? కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవాలి. ప్రజలు ఇచ్చిన తీర్పును